జాహ్నవి అనే చిన్న పాప మిస్సింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్రంలో అదేవిధంగా సోషల్ మీడియాలో మోస్ట్ వైరల్ గా మారిందనే చెప్పుకోవాలి. ఏదైతే ఆ జాహ్నవి పాప అడవుల్లోకి వెళ్ళి ఉండొచ్చు, అక్కడ మిస్ అయినట్టు ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఒక కుక్కని ఏదైతే వాళ్ళ పెంపుడు కుక్క ఉందో ఆ పెంపుడు కుక్క ఆధారంగా దర్యాప్తు చేద్దాం అనుకున్నటువంటి పోలీసులకి చేదు వార్త మిగిలిందని చెప్పుకోవాలి. ఏదైతే నిన్న రోజున కుక్కకి GPS పెట్టినా కూడా ఆ కుక్క అక్కడికి వెళ్ళకపోవడం, తిరిగి ఆ కుక్క ఇప్పుడు చచ్చిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఇంకా ఇప్పుడు ఆ పాపను కనిపెట్టేది ఎలా? ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి జాహ్నవి అనే పాప మిస్ అవడం, ఆ న్యూస్ బాగా వైరల్ అవడం, అసలు ఎటు వెళ్ళిపోయింది ఆ పాప, అసలు ఎక్కడ ఉంది, ఎలా తప్పిపోయింది, ఏం జరిగి ఉండొచ్చు అని ఇప్పటికీ ఎవరికి అంతుబట్టిన ప్రశ్నగా మారింది. ఆ కుక్క పెంపుడు కుక్క విషయంలో మాత్రం చాలా మంది చాలా ఆతృత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుక్క ద్వారా అయినా ఆ చిన్న పాప జాడ కనిపెట్టే అవకాశం ఉంది, ఒకే ఒక్క హోప్ అయితే నమ్మకం ఆ కుక్క మీద పెట్టుకున్నారు చాలా మంది కూడా. ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోవడంతో ఇప్పుడు పోలీసులకి ఆ ప్రజలకి ఎవరికి కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఎటువైపు నుంచి ఇప్పుడు దర్యాప్తు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు మీరు ఈ అంశం? ఇప్పుడు మొత్తం జాహ్నవికి సంబంధించి అన్ని కోణాలు అయిపోయాయి. ఒకటి ఫెన్సింగ్, రెండు మోటబావులు, తర్వాత ఆ పాప ఎంతవరకు వెళ్ళగలదు అవన్నీ కూడా చెక్ చేశారు. ఇవన్నీ అయిపోయాక ఎవరైతే చూసామన్నారో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ చూసిన వాళ్ళు వచ్చి చెప్పింది అతనితో మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఎవరికైతే కారు లీజ్కి ఇచ్చాడో వాళ్ళతో గొడవైందో వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడినట్టున్నారు. తర్వాత తండ్రిని కూడా విచారించారు. అయితే ఇక్కడ ఇంకొక కోణం ఏముందంటే, పక్కన మీకు జీడి మామిడి తోట ఏదైతే ఉందో అక్కడ జీడి పిక్కలు ఏరుతున్నారు కొంత. సో మీకు ఇంతకుముందు గతంలో కూడా మీరు చూసుకుంటే సామర్లకోట, పిఠాపురం, తర్వాత తుని, ఇలాంటి ఇక్కడంతా కూడా మీకు ఒడిషా నుంచి వాళ్ళు వస్తారు పని వాళ్ళు. ఓకే. సో గతంలో ఇద్దరు ఆడవాళ్ళు ఒక పాపని కిడ్నాప్ చేయకపోతే పట్టుకుని వాళ్ళకి దేహశుద్ధి చేసి జైల్లో పెట్టారు. ఇలా కిడ్నాపులు చేస్తారు ఒడిషా నుంచి వచ్చిన పని వాళ్ళు. మీకు ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఇదంతా పని వాళ్ళు ఉండట్ల. అంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసేవాళ్ళు లేరు. చదువుకోవడం తప్పు కాదు, చదువుకుంటూ వృత్తిని వదిలేస్తున్నారు. కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీసేవాళ్ళు లేరు, దింపు తీసేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో మనకి బయట నుంచి పని వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం నుంచి మీకు కన్స్ట్రక్షన్ కార్మికులుగా వాళ్ళు వస్తారు. ఈవెన్ కార్పెంటర్స్, వాళ్ళ పనితీరు బాగుంటుంది. అట్లా వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. మీకు ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం రాగా మీరు చూసి ఉండరు 99.99. కానీ మనకి ప్రాబ్లం ఎవరితో వస్తుంది? బిహారీస్తో వస్తుంది. బీహార్ వస్తారో వాళ్ళతో ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు నేపాలీ వాళ్ళు. ఒకప్పుడు నేపాలీ వాళ్ళు అంటే నమ్మకానికి ప్రతిరూపంగా ఉండేవాళ్ళు. అసలు ఒక గూర్ఖా ఇంటి ముందు ఉన్నారంటే మీరు నిశ్చింతగా నిద్రపోవాలి. కానీ ఇప్పుడు నేపాలీ పని వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే అంటే గేటు దగ్గర ఉండాల్సిన వాళ్ళు లోపలికి ఎప్పుడైతే వచ్చారో బుద్ధి మారిందా? అనుక్షణం భయం. ఈ మొన్న కూడా 8 కేజీలు బంగారం ఏదో ఎత్తుకుపోయారు నేపాలీ. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, ఒడిషా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తారు. అందుకనే మనకు ఒక నమ్మకం ఏంటంటే పాప క్షేమంగా ఉంది, తను హెల్తీగా ఉంది అనే ఒక నమ్మకంతో మనందరం ఉన్నాం. ఎందుకంటే కిడ్నాప్ అయింది అనే కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం. బికాజ్ ఎక్కడ మనకేమి అదర్వైజ్ ఎటువంటి సంఘటనలు మనకు కనిపించలే, అవాంఛనీయంగా జరిగినవేవి. కాబట్టి ఎవరో కిడ్నాప్ చేశారా? ఇప్పుడు పోలీసులు ఏం చేయాలంటే అసలు ఒడిషా పని వాళ్ళు ఎవరున్నారు చుట్టుపక్కల వాళ్ళని విచారించారు. తర్వాత జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు చాలా ఛానల్స్లో చెప్పించారు. నిన్న మొన్న జ్యోతిష్యం కూడా చెప్పించారు ఆ పాప కోసం. ఎవరు చెప్పినా పాప క్షేమంగా ఉంది, కొంచెం దూరంగా ఉంది అంటున్నారు. దాన్ని బట్టి పాప కిడ్నాప్ అయిందనే ఒక నమ్మకంతో అందరం ఉండొచ్చు. సో ఏమీ జరగలేదు, పాపకి హెల్తీగా ఉంది, హెయిల్ అండ్ హెల్తీగా. కాబట్టి ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు డ్రోన్లు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు శాటిలైట్ ఆధారంగా ఏదో చేస్తారని అంటున్నారు. ఏం చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే 500 ఎకరాల పామ్ ఆయిల్ తోట. కాబట్టి ఇప్పుడు ఆ పాపని ట్రేస్ చేయడానికి ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి వచ్చారో పని వాళ్ళని విచారిస్తే బాగుంటుందేమో అని మన ఉద్దేశం. ఓకే. మరి అయితే ఇప్పటి వరకు అన్ని దర్యాప్తులు అయితే అయిపోయాయి. మరి ఇప్పుడు కుక్క చనిపోవడం అనేది ఎంత మిస్టేక్ అంటే మీరు దర్యాప్తుకి అది ఆటంకం అనుకోవచ్చా? నేను అనుకోవట్లేదండి. GPS పెట్టారు, బాగానే ఉంది. ఆ కుక్కకి ఏమైందంటే తను ఒకటి బెంగ, 2 కుక్కను కొట్టారా, కుక్కను కొట్టి పాపని తీసుకెళ్లారా. నాకు డౌట్ అది. నాకు డే 1 నుంచి కుక్కను కొట్టారేమో అని డౌట్. అందుకే కుక్క కొంచెం ఫెరోషియస్గా అయిపోయింది. మధ్యలో తను కరిచిందన్నారు, సరిగా ఎవరి మాట వినలేదన్నారు. తర్వాత ఆ పాప తల్లి దగ్గరికి వచ్చి కొంగు లాగితే ఆవిడ కూడా కొట్టిందన్నారు. ఏది నిజమో మనకు తెలియదు. సో అది ఒక బెంగ సగం,
తర్వాత 3 రోజుల్లో 4 రోజుల తర్వాత కుక్క వచ్చింది. అంటే తిండి లేకపోవడం, నీళ్లు లేకపోవడం, కృషించిపోయి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు మళ్ళా పరిగెట్టేసింది కదా కుక్క అడవిలోకి. సో మనం పట్టుకుని ఎంత ఫుడ్ పెట్టినా కూడా 6 రోజుల్లో 5 రోజుల్లో తిండి లేకపోతే కుక్క కృషించిపోతుంది కదా. సో అన్నీ కలిపి శారీరకంగా మానసికంగా అలసిపోయిన కుక్క చనిపోయి ఉండొచ్చు నా ఉద్దేశం. ఓకే. కాబట్టి ఇప్పుడు కుక్క లేకపోయినా అనుకుందాం, సరే అది చాలా విషాదమే. ఇప్పుడు మన ఇంట్లో పెరిగే ఒక జంతువు ఏదైనా సరే చనిపోతే మనం బాధపడతాం, అది సహజం కూడా. అయితే కుక్క లేకపోయినా కూడా ఈ కోణంలో కూడా, కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే బాగుంటుందని మన ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.